హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కొన్ని డిటాక్స్ డ్రింక్స్ వెయిట్ లాస్ కోసం, బాడీ ఇమ్యూనిటీ కోసం అండ్ స్కిన్ గ్లో కోసం కొన్ని మంచి డిటాక్స్ డ్రింక్స్ ట్రై చేద్దాం. ఇవి చాలా మంచిగా వర్క్ అవుతాయి. ఈ డిటాక్స్ డ్రింక్స్‌తో పాటు కొంచెం ఫిజికల్ యాక్టివిటీ, మెడిటేషన్ వీటి వల్ల చాలా బావుంటది. అందులో ఫస్ట్‌గా టర్మరిక్ డిటాక్స్ డ్రింక్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఒక 2-3 మినిట్స్ బాగా మరిగించి వాటర్‌ని అందులో కొద్దిగా పసుపుని మిక్స్ చేయాలి. 1 మినిట్ బాయిల్ చేసి గ్లాస్‌లో తీసేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ డిటాక్స్ డ్రింక్ తాగాలి. ఈ డ్రింక్ ఎంప్టీ స్టమక్‌తో ఎర్లీ మార్నింగ్ అయినా తాగొచ్చు. లేదు అంటే నైట్ టైమ్ పడుకునే ముందు అయినా తాగొచ్చు. ఎంప్టీ స్టమక్‌న తాగితే వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ బావుంటది. అదే నైట్ టైమ్ బిఫోర్ బెడ్ తీసుకుంటే రిలాక్సేషన్‌కి, అంతేకాకుండా ఫ్యాట్ కూడా బర్న్ చేయడానికి మంచిగా సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా చా బాగా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. బాడీ డిటాక్స్ అవుతుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, స్కిన్ గ్లో ఇంప్రూవ్ అవుతుంది. డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. చాలా బాగా ఈ డిటాక్స్ డ్రింక్ ఉపయోగపడుతుంది. ఎవరికైనా సరే గాల్ బ్లాడర్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఈ టర్మరిక్ డిటాక్స్ డ్రింక్‌ని అవాయిడ్ చేయాలి. ఏదైనా సరే ఎక్సెసివ్‌గా తీసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసేసి సోంపు డిటాక్స్ డ్రింక్. 1 గ్లాస్ ఆఫ్ వాటర్‌కి 1 ½ స్పూన్ సోంపు తీసుకోవాలి. కొంచెం బాగా మరిగిచ్చేసి ఒక 5-10 మినిట్స్ బాగా మరిగించేసేసి ఫిల్టర్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ వాటర్‌ని తాగాలి. ఈ సోంపు వాటర్ వలన మెటబాలిజం బాగా ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది. అంతేకాకుండా మంచి ఇమ్యూనిటీ వస్తుంది. బాడీ కూలింగ్‌గా ఉంటుంది. సమ్మర్‌లో సోంపు డిటాక్స్ డ్రింక్ చాలా బెస్ట్ డ్రింక్ అని చెప్పుకోవచ్చు. ఇది ఎంప్టీ స్టమక్‌తో ఎర్లీ మార్నింగ్ తాగొచ్చు. అలాగే నైట్ టైమ్ బిఫోర్ బెడ్ కూడా ఈ సోంపు డిటాక్స్ డ్రింక్ తాగొచ్చు. తర్వాత నెక్స్ట్ డిటాక్స్ డ్రింక్ గ్రీన్ టీ. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేసేసి ఆ వాటర్‌లో ఈ గ్రీన్ టీ లీవ్స్ కానీ, లేదంటే గ్రీన్ టీ ప్యాకెట్ గానీ వేసి ఒక 5 మినిట్స్ అలాగే ఉంచాలి. దాంట్లో కొద్దిగా లెమన్ కానీ, లేదంటే ఆప్షనల్ హనీ అనేది ఆప్షనల్. హనీ కానీ వేసుకొని తాగొచ్చు. ఇది ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తాగాలి. ఏదైనా గ్యాస్ ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం ఎర్లీ మార్నింగ్ అవాయిడ్ చేయాలి. ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి. అంటే మేబీ 11 AM ఆ టైం అప్పుడు తీసుకోవాలి. నెక్స్ట్ డిటాక్స్ డ్రింక్ వచ్చేసేసి జీరా వాటర్. సేమ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. 1 స్పూన్ జీరా ఆర్ జీలకర్ర అంటారు. జీలకర్రను తీసుకొని బాయిల్ అయిన తర్వాత ఫిల్టర్ చేసేసుకొని తాగటమే. ఈ జీరా డిటాక్స్ డ్రింక్ వలన చాలా యూజెస్ ఉంటాయి. బాగా వెయిట్ లాస్ అవుతుంది. డైజెషన్ ఇష్యూస్ ఉంటే డైజెషన్ ఇష్యూస్ తగ్గుతాయి. ఫిల్టర్ చేసుకొని ఇన్ కేస్ అందులో కొంచెం లెమన్ కూడా కలుపుకోవచ్చు. ఆర్ హనీ కూడా కలుపుకోవచ్చు. హనీ అనేది ఆప్షనల్. మాక్సిమం అవాయిడ్ చేయండి హనీని. లెమన్ కొన్ని డ్రాప్స్ వరకే వేసుకోండి. నెక్స్ట్ డ్రింక్ వచ్చేసేసి జింజర్ డిటాక్స్ డ్రింక్. 1 గ్లాస్ ఆఫ్ వాటర్‌కి ఒక ½ ఇంచ్ జింజర్‌ని తీసుకోవాలి.
కొంచెం స్మాష్ చేసుకొని అందులో వేసుకోవాలి. 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత గ్లాస్‌లోకి తీసుకొని కొంచెం లెమన్ డ్రాప్స్ వేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ జింజర్ వాటర్‌ని తాగాలి. జింజర్ వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. బ్లోటింగ్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఈ డిటాక్స్ డ్రింక్స్ వల్ల అడ్వాంటేజెస్ ఎలా ఉన్నాయో, డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయి. ఫస్ట్ ముందుగా అడ్వాంటేజెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. బెటర్‌గా హైడ్రేషన్ అవుతుంది. డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. వెయిట్ లాస్‌కి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎనర్జీ బూస్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ ఇలాంటి ఒక మంచి హెల్తీ డిటాక్స్ డ్రింక్ తీసుకోవడం వలన గుడ్ హ్యాబిట్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అలాగే డిసడ్వాంటేజెస్ వచ్చేసి టెంపరరీ వెయిట్ లాస్ మాత్రమే ఉంటుంది. డిటాక్సిఫై పూర్తిగా అయితే అవ్వదు. ఎక్కువగా లెమన్ వాడటం వల్ల ఎసిడిటీ అవుతుంది. జింజర్ తీసుకోవడం వల్ల స్టమక్ ఇరిటేషన్ అవుతుంది. కొంతమంది ఫుడ్ తీసుకోకుండా ఓన్లీ డిటాక్స్ డ్రింక్సే తాగుతూ ఉంటారు. తొందరగా వెయిట్ లాస్ అవ్వచ్చు అని. దానివల్ల కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎప్పుడైతే సరే బాగా ఫుడ్ తీసుకొని మంచిగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. చక్కగా స్లీప్ ఉండాలి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ కలుద్దాం.